ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. వనరులు అంశంపై పాఠం చెప్పారు. మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు, దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే, నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. ఈ రోజు రాళ్లు, రెప్పలుంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు, కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తా ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని గాని మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల, వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.